టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత మరి ఇంకా ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఫైనల్ ఫేజ్కి ఎన్ని సీట్లు ఉన్నాయని కూడా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో మీకు చూపించబోతా ఉన్నాను. మరి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయని కూడా ప్రతి క్వశ్చన్స్ అయితే ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి, ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనమాట. ఓకే, లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం, స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి గైస్. మన న్యూస్లో ఉన్నాం చూడండి. విద్యార్థులకు అలర్ట్, రేపే లాస్ట్ డేట్. తెలంగాణ రెండవ విడత కేటాయింపుతో కలిపి మొత్తం 81,490 మంది విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లు దక్కాయి. ఇక 5,019 సీట్లు మిగిలాయి. తాజాగా సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 2లోగా ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు తెలిపారు. అటు ఆగస్టు 8 నుంచి చివరి విడత కౌన్సిలింగ్ కూడా ఇక్కడ జరగనుందని మనకు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండో విడతలో సీట్లు పొంది ఫీజు చెల్లించిన వారు ఈ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చని ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 13న సీట్లు కేటాయిస్తారు. ఓకే, 13న వచ్చేసి ఈ యొక్క ఫైనల్ ఫేజ్ యొక్క సీట్ కూడా మనకు అలాట్మెంట్ కూడా రిలీజ్ చేస్తాము, ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైతే మనకి ఇక్కడ 5,019 సీట్స్ అయితే మిగిలిపోవడం జరిగింది ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత అనమాట. మరి యొక్క థర్డ్ ఫేజ్కి మరి ఫైనల్ ఫేజ్కి ఎవరెవరు వెళ్తారో ఒకసారి డిసైడ్ చేసుకొని మీరైతే నెక్స్ట్ ఫేజ్కి అయితే స్టెప్ ఇవ్వండి. ఇక్కడ ఎవరికైతే సెకండ్ ఫేజ్ సీట్ వచ్చిందో ఖచ్చితంగా అయితే రిపోర్టింగ్ అయితే చేయండి. చేయకపోతే మరి సీట్ అనేది క్యాన్సిల్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మరి రిపోర్టింగ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ ఏదైతే మళ్ళీ థర్డ్ ఫేజ్కి వెళ్ళినా కానీ మీకు సీట్ రాకపోయినా మీకు సెకండ్ ఫేజ్లో సీట్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, మరి ఇవన్నీ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీ స్టెప్ బై స్టెప్ అయితే మీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. మనకి ఇక్కడ వచ్చేసి 5,019 సీట్స్ అయితే మిగిలిపోవడం జరిగింది. అదేవిధంగా ఇన్ కేసు ఎవరైనా సెకండ్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయకపోయినా ఆ సీట్లు మరి ఎన్ని మిగిలి ఉంటాయని కూడా మరొక అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది మనకు న్యూస్లో కానీ వెబ్సైట్లో కానీ. స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చెప్తూ ఉంటాను మన ఛానల్ తరపు నుంచి. ఓకే, ప్రతి క్వశ్చన్స్కి ఎవరికైతే సీట్ వచ్చిందో అందరికి కూడా ముందుగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. ఆగస్టు రేపు మనకు లాస్ట్ డేట్ అనమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.